హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, ఒక చిన్నది కూడా ఆశ్రయం చేసుకోవచ్చు అనేది మనకి ప్రకృతి నేర్పిస్తున్న పాఠం అన్నమాట. నేనైతే కొన్ని జొన్న గింజలు ఈ డబ్బాలో వేసానన్నమాట. అయితే అవి మొలకలు వచ్చి కొంచెం ఇలా పెరిగింది. అయితే సరే, ఇప్పుడు ఉదయాన్నే కషాయం కాసుకొని తాగడానికి పనికొస్తాయిలే ఈ ఆకులు, రోజుకొక రకం ఆకు కషాయం తీసుకొని తాగుతున్నాం కదా అని అనుకున్నాను. సరే, ఒకవేళ ఇది పెరిగి కంకొచ్చినా పర్లేదు, జొన్న కంకులు ఆర్గానిక్ అవుతాయి అని నేను అలాగే ఉంచేసాను అన్నమాట. అయితే ఉదయాన్నే మొక్కలను చూసినప్పుడు నాకు ఉదయాన్నే చూడటం అలవాటు. అయితే చూడండి, ఇక్కడ ఒక జీవి కనిపిస్తుంది. ఇది వచ్చేసి కప్ప అన్నమాట. అంటే పొలాలలో అవి వాటి అంటే ఈ చెట్ల పొదల మాటున ఉంటాయి కదండి, అది అలాగే ఇది పెద్ద పంట అనుకుందో ఏమో. ఆశ్రయంగా చూడండి అసలు ఎట్లా చక్కగా పడుకుందో, అసలు చక్కగా పడుకుందన్నమాట. అంటే మనము అంటే జీవులు ప్రకృతిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి కదండి. మనం చేసే పని వల్ల కూడా కొన్నిటికి ఆశ్రయము కల్పించిన వాళ్ళం అవుతామనేది నాకు ఈ సంఘటన చూసినప్పుడు నాకు అర్థమైందన్నమాట. మనము ప్రతి దాని నుంచి నేర్చుకుంటామండి, ప్రతిదీ ఒక పాఠమే. సో కాబట్టి ఒక చిన్న జీవికి ఈ చిన్న మొక్కలు ఆశ్రయమైనవి. అది చల్లదనం కావచ్చు, నీడ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ దాంట్లో ఏమన్నా పురుగులు ఉంటే తినొచ్చు, ఆహారం కావచ్చు, ఏమో సంథింగ్ ఏదైనప్పటికీ కూడా అది ఇలా ఉండటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగనే అంటే మనము ఏదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేసేయాలి, ఎవరినో ఉద్ధరించేయాలి అని మనము థాట్స్ మనకి లేకపోయినా కూడా ఉన్న మంచిది, ఉంటే చాలా మంచిది. లేకపోయినా కూడా ఇలా మనం చేసే పని వల్ల కొన్ని జీవులు అవి ఆశ్రయం పొందుతాయి అంటే ఇంకా అంతకంటే మనకేం కావాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పెరటి తోటల పెంపకం వల్ల మరి ఈ తేనెటీగలు అనేది వృద్ధి చెందుతాయి అనేది నేను తెలుసుకున్నాను. అంటే నా చిన్నప్పుడు ఎక్కువగా మా ఇంటి చెట్లు అన్నీ మొత్తం ముచ్చిళ్ళ చెట్లు బారుకుండేవి అన్నమాట. వాటికి తేనె తెట్లు కడితే మా అమ్మగారు దాన్ని తీసి మాకు తేనె పిండి ఇచ్చేవారన్నమాట, ఇంకా ఆర్గానిక్గా అన్నమాట. కానీ ఈ రోజున ఎక్కడ చెట్లు కనిపించట్లేదు. అసలు తేనెటీగల అసలు ఆ తెట్టు అనేది కనిపించట్లేదు అన్నమాట. ఎక్కడ చూసినా పొలాల్లో ఎక్కడైనా బయటికి ప్రయాణం వెళ్తున్నప్పుడు పొలాల్లో డబ్బాలు పెట్టుంటాయి. ఆ డబ్బాలు ఏంటి అంటే అందులో తేనెటీగలు పెంచుతున్నారు అని చెప్పనని అని తెలిసిందన్నమాట. అంటే చూడండి, మనము ప్రకృతిని కొట్టివేయడం వల్ల, చెట్లను కొట్టివేయడం వల్ల పక్షులకి ఆశ్రయం లేకుండా పోతుంది, పక్షులకి ఆహారం లేకుండా పోతుంది, పక్షులకు నీడ లేకుండా పోతుంది, ఇలా మనకి ఆక్సిజన్ లేకుండా పోతుంది. సో కాబట్టి ఒక రివైవల్ రావాలండి, ఈ మొక్కలు పెంచాలని ఒక రివైవల్ కంపల్సరీగా ఒక జీవో వస్తే, మరి మన భారతదేశ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా మొక్కలు ఉండాలి, పెద్ద మొక్కలు ఉండాలి, చిన్న మొక్కలు ఉండాలి అని చెప్పి నన్ను ఏదన్నా ఒక దేవుడు ఒక అద్భుతం చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం చాలామంది చెట్ల ఆకులు కింద పడుతున్నాయని చెట్లను కొట్టేసే ప్రబుద్ధులు కూడా ఉన్నారన్నమాట. నిజంగా వాళ్ళు చాలా బుద్ధిమంతులు అన్నమాట. వాళ్ళని ఏమనుకోవాలో అర్థం కాదు. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు. సరే, ఒకవేళ మనం చిమ్ముకోలేకపోయామనుకోండి, ఒకరోజు చిమ్మకపోయినా రెండో రోజున చిమ్ముకుంటాం కదండి. మరి కనీసం మనకి ఆక్సిజన్ ఇచ్చే అంత చెట్టుని కొట్టేయటం అది ఎంతవరకు సమంజసం? సో కాబట్టి దయచేసి మీకు ఇళ్లలో ఏమన్నా చెట్లు ఉంటే కొట్టేయొద్దండి. దయచేసి మీ పిల్లల పుట్టినరోజుకి ఒక మొక్కను నాటించండి. ఏదన్నా ఒక సీతాఫలమో, ఒక మామిడో, ఒక జామో మన ఇంట్లో కనీసం మనం తినటానికి ఆర్గానిక్గా ఉంటుంది. ఏదన్నా ఒక చిన్న జీవరాశులకి వాటికి ఆహారంగా ఉంటుంది. ఇప్పుడు ఉడతలు, తొండలు ఇవన్నీ కూడా వాటికి కూడా ఆహారం కావాలి కదా. అవి కూడా మనకు కంటికి కనిపించని చాలా కీటకాలని తినేస్తుంటాయి అన్నమాట. ఎందుకు? అవి మన పంటని బాగు చేయటానికి. సో కాబట్టి మనకి జీవరాశులు అవి చెప్పి మనమైతే చెప్పి దాన్ని
ఫోకస్ చేసుకుంటున్నాం మేము వీళ్ళకి హెల్ప్ చేసామనని. కానీ అవి జీవరాశులు మనకు తెలియకుండా చాలా మేలు చేస్తాయి, మౌనంగా చేస్తాయి. ఇప్పుడు ఈ మొక్క చూడండి, ఆక్సిజన్ మన కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పీల్చుకుంటుంది, మన చెడు గాలి మొత్తం పీల్చుకుంటుంది. తను చక్కగా మంచి ఆక్సిజన్ మనకి ఇస్తుంది అన్నమాట. ఇదిగో నేను మీకు ఇచ్చాను ఈరోజు ఆక్సిజన్, రోజు ఇచ్చానని జ్ఞాపకం చేస్తుందా? చేయదు కదా. కానీ మనమైతే ఎవరికైనా అగో వాళ్ళకి నేను ఒక 100 రూపాయలు ఇచ్చాను అని 100 మందికి చెప్తామన్నమాట. కాబట్టి నిజంగా మౌనంగానే ఎదగమని మొక్క మనకు చెబుతుందని ఒక కవిగారు చెప్పినట్లుగా మనకి మొక్కలు చాలా నేర్పిస్తాయి అన్నమాట. ప్రకృతి చాలా నేర్పిస్తుంది. మనం నేర్చుకోవాలే కానీ మనం ఏదో ఎక్కడెక్కడో పీహెచ్డీలు చేసి చేయడం కాదు, కానీ మనం ప్రకృతిలోనే చాలా నేర్చుకుంటాం అన్నమాట. జీవరాశులు చాలా నేర్చుకుంటాం పాఠాలు. భయాన్ని నేర్చుకుంటాము, అణుకువ నేర్చుకుంటాము, మరి వినయాన్ని నేర్చుకుంటాము, సాత్వికాన్ని నేర్చుకుంటాము, చాలా నేర్చుకుంటాము. దేవుడు అందుకే తన సృష్టిలో అన్నిటినీ సృజించారన్నమాట. అందుని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. ఈరోజైతే ఆరాధన దేవాతి దేవునికి ఆరాధించాలన్నమాట. మొక్కలు కూడా దేవుని స్తుతిస్తాయంటండి. ఉదయాన్నే స్తోత్రగానాలు ఒకే స్వరంతో చక్కని మొక్కలన్నీ కూడా మరి దేవుని స్తుతిస్తాయంట. పక్షులైతే కిలకిల రావాలతోటి దేవుని స్తుతిస్తాయంట. సో కాబట్టి ఉదయాన్నే సూర్యుడు మనమైతే హెల్త్ బాగాలేదని ఏదైనా ఒక్కోసారి మన పనులు మనం బ్రేక్ చేస్తాం, కానీ సూర్యుడు మాత్రం ఏ రోజు బ్రేక్ చేయడన్నమాట. ఎందుకంటే దేవుడు తనకి ఇచ్చిన ఆజ్ఞ నెరవేరుస్తాడన్నమాట. సూర్యుడు ఉదయాన్నే రావాలి, సాయంత్రం వెళ్ళాలి. చంద్రుడు రాత్రికి రావాలి, ఉదయాన్నే వెళ్ళాలి. సో కాబట్టి మనము ఏం నేర్చుకుంటున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనము ప్రతిదీ కూడా మంచిదే చేయాలండి. దేవుడు భూమిని చేసినప్పుడు, మొక్కలను చేసినప్పుడు, అన్నిటిని చేసినప్పుడు ఇది మంచిది అనుకున్నాడంట. సో కాబట్టి మనం కూడా చేసేది కూడా మన మనసుకి ఇది మంచిది, మనం మంచిది అని చెప్పి మనసు హాయి కలిగించాలి. ఒక్కోసారి మనకి ఎవరన్నా రివార్డులు, అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే అప్పుడు మన హృదయమే చెప్తుంది, శభాష్ అంటదన్నమాట. ఆ శభాషే మనకి పద్మశ్రీ కావచ్చు, లేకపోతే పద్మభూషణ్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అవార్డ్స్ లాగా మనకు ఫీల్ అవుతామన్నమాట. నేనైతే అదే ఫీల్ అవుతానండి. మనం ఎవరో ఏదో ఇస్తారు అని చెప్పనని మనం ఎదురు చూడకూడదు. మా అమ్మగారు చిన్నప్పుడు పాట చెప్తా ఉండేవాళ్ళు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకమా, నిజం మరిచి నిద్రపోకమని ఒక కవిగారు రాశారని ఒక మూవీ పాట ఉందన్నమాట, సినిమా పాట. అయితే అది మా అమ్మగారు ఎక్కువ గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడు రోజుల్లో రేడియోలే కాబట్టి అవి వింటూ వాళ్ళు పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో కాబట్టి సమయాన్ని వ్యర్థపరిచేవాళ్ళు కాదు. ఇప్పుడైతే సెల్ ఫోన్ వచ్చినాయి కాబట్టి మనం చూడాలి, దాన్ని ఆ సమయాన్ని వ్యర్థపరచాలి. సో కాబట్టి మరి నా చిన్న ఈ ఆర్గానిక్ పంటల ద్వారా చిన్నవి నేను చాలా చాలా హ్యాపీనెస్ అవుతున్నాను అన్నమాట. నాకు ముఖ్యంగా మైండ్ రిలీఫ్ అన్నమాట. ఈ గ్రీనరీని చూడంగానే, ఈ పచ్చదనం చూడంగానే అసలు ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే అంత హ్యాపీనెస్ వస్తుంది. వాస్తవంగా ఇందులో నేను ఈ కరివేపాకు మొక్క వేసాను అన్నమాట. కరివేపాకు మొక్క వేసిన తర్వాత ఇంకా కొన్ని గింజలు కింద పడిపోతే అవి తీసుకొచ్చి ఇందులో వేసేసాను. ఆ కరివేపాకు మొక్క అయితే రాలేదు, కానీ అది ఎండిపోయింది మధ్యలో. ఈ జొన్న మరి మొక్కలు మాత్రము చక్కగా గ్రీనరీగా వచ్చేసినాయి అన్నమాట. సో కాబట్టి ఇదిగోండి, నేను చాలాసార్లు ఈ ధనియాలు వేశాను, కానీ మరి ఎందుకో రాలేదు. కానీ ఈ 2 మొక్కలు మాత్రం వచ్చినాయి. ఒక మొక్క నిన్నగాక మొన్న చనిపోయింది. ఈ ఒక్క మొక్కే ఉంది. పూత చూడండి అసలు ఎంత కంటిలో నలుసంత ఉందండి. కంటిలో నలుసంత ఉంది. దేవుడు సృష్టిలో దేవుడికి దేవుని స్తుతించిన ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా మనం రుణస్థులమేనండి. ఆ పూత, ఆ కాయ, ఈ ఆకులు రకాలు, అసలు ఈ ఆకులో రకరకాలన్నమాట కోణాలు. అసలు అసలు మంచి వాసన. ఒక చిన్న ఆకు గిల్లేమంటే అసలు ఎంత మంచి స్మెల్లో. మరి మన ప్రవర్తన మంచి స్మెల్గా ఉందా, మనం సువాసనగా ఉన్నామా, పరిమళ తైలంగా ఉన్నామా? మనము కొన్ని సెంట్ బాటిల్స్ వాడుతూ ఉంటాము, పెర్ఫ్యూమ్లు వాడుతాం అన్నమాట. మన బాడీ మన దగ్గర మంచి స్మెల్ రావాలని. కానీ మన ప్రవర్తనలో మంచి స్మెల్ వస్తుందా, అది కదా మనం చూసుకోవాలి. మన బాడీది ఏముంది, కొట్టుకుంటే ఆ పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే వస్తుంది అన్నమాట. కానీ మన మనసు ఎలా ఉంది, మంచి దేవునికి సువాసనగా ఉందా, ఇష్టంగా ఉందా?
ఇప్పుడు ఈ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మంచి వాసన వస్తుంది అన్నమాట. టమాటా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకో వేరే రకం వాసన. వీటి దగ్గరికి వచ్చినప్పుడు అసలు స్మెల్ ఉండదు అన్నమాట. దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పెద్ద స్మెల్ ఉండదు. ఉండండి చూస్తున్నాను. ఇదొక రకమైన స్మెల్ వస్తుంది. కానీ కరివేపాకు ఒక స్మెల్, కొత్తిమీర ఒక స్మెల్ అంటే అదొక రకమైన సువాసన ద్రవ్యాలన్నమాట. కాబట్టి మనము కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శ్రేష్టంగా చేశాడు మనల్ని. కాబట్టి మనము కంపు కొట్టే వారంగా ఉండకూడదు, శ్రేష్టంగా ఉండాలి. మన ప్రవర్తన, మన మాటలు, మన పనితీరు అన్నీ దేవునికి ఇష్టంగా ఉండాలి, మనుషులకు కాదు. కొంతమంది మనుషుల్ని గనపరచాలని ఉన్నవి లేనివి కల్పించుకొని వాళ్ళని పొగడ్తలతో ముంచేస్తారు. వాళ్ళ దుర్గుణాలను కూడా సుగుణాలుగా మార్చి మాట్లాడతారు. పాపమాడ వాటిల్లో నిజం అనుకొని వాళ్ళు ఉప్పొంగి తబ్బి ఉబ్బి ఇంకా చాలా చాలా ఇబ్బంది పడతారు. తర్వాత వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు అన్నమాట. సో కాబట్టి ఎవరైనా ఎంత గొప్పవారైనా తప్పు చేస్తే తప్పనే చెప్పండి. మంచి అంటే మంచిని, చిన్న వాళ్ళైనా సరే మంచి చేస్తే అది మంచినే చెప్పండి. అంతేకాని ముఖస్తుతి చేయాల్సినంత అవసరం లేదు. మనము స్తుతించాల్సింది, గణపరచాల్సింది దేవాతి దేవుడిని, సృష్టికర్తని, అంతేకాని మనుషులను కాదు కదా. మనిషి సృజించిన దేవుడికి స్తుతించాలి కానీ మనిషి స్తుతించేది ఏంటండి? సో కాబట్టి నేనైతే ఏ మనుషుల్ని గణపరచను. నేను దేవుణ్ణే గణపరుస్తాను. ఎందుకంటే ఆయన మనల్ని చేశాడు, ఈ సృష్టిని అంతటినీ చేశాడు. మరి ఈ రకరకాల వృక్షాలను చేశాడు, అంటే చెట్లను చేశాడు, పెద్ద పెద్ద వృక్షాలను చేశాడు. కాబట్టి ఫస్ట్ భూమి ఆకాశంలో సూర్య చంద్రాలను చేసిన తర్వాత దేవుడు చేసింది వృక్ష సంపదన అన్నమాట. అంటే చెట్ల సముదాయాన్ని దేవుడు సృజించాడు. ఆ తర్వాత జంతు సముదాయాన్ని చేశారు, తర్వాత సముద్రాల్లో చేప సముదాయాన్ని చేశారు, పక్షి సముదాయాన్ని చేశారు. ఆ తర్వాత 6వ రోజు మాత్రమే దేవుడు మనల్ని మనిషిని చేశాడు. మట్టిని తీసుకొని మనిషిని చేశాడు. నాసికారంధ్రంలో నుంచి జీవవాయువును ఊదగా, అంటే ముక్కుల్లో నుంచి జీవవాయువును ఊదగా దేవుడు మనము మట్టి బొమ్మ ప్రాణమైందన్నమాట. కాబట్టి అబ్బో మనుషులు అనుకుంటారు, అబ్బో నా అందము, అసలు నేనేంటి, అసలు నా స్టేజ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, ఎంత నీ స్టేటస్, ఆఫ్టర్ ఆల్ నీటి బుడగ వంటిది మన ప్రాణం. సో కాబట్టి మనం హెచ్చించిపోకూడదు. దేవుని సృజించిన దేవాతి దేవుని స్తుతించాలి. దేవా, ఇంత మంచి ప్రకృతిని మాకు ఇచ్చేవయ్యా, ఇంత మంచి ఆక్సిజన్ ఇచ్చేవయ్యా, ఇంత మంచి త్రాగునీటిని ఇచ్చేవయ్యా, ఇన్ని సముదాయాలు మాకు ఇచ్చేవయ్యా అని దేవాతి దేవుని స్తుతించాలి. మనకిచ్చిన కుటుంబాలను బట్టి స్తుతించాలి, మనకిచ్చిన ఉద్యోగాలను బట్టి స్తుతించాలి, మనకిచ్చిన ఇంటిని బట్టి, వాహనాలను బట్టి, ప్రతి ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించాలన్నమాట. సో కాబట్టి యేసయ్యా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, మీకే స్తుతి స్తోత్రం. ఓకే అండి, అందరికీ బాయ్, థ్యాంక్ యూ.